పెండ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అట్లా కట్టినోళ్ళ ఈగురం ఎంతటిదో ఎంత తెలివిగల్లోడో తెలుస్తుంది అన్నట్టు. చేసిన పెండ్లి సంబంధం మంచిగున్నదా, కట్టిన ఇల్లు కండిషన్లు ఉన్నదా అని తెలిసేటానికి ఆ మాట అంటారని మా తాత చెప్పిండు. ఇగో ఇక్కడెవలో కట్టినిల్లు ఎట్లయిపోయిందో చూడండి. అయ్యగారు తిరగ గడ్డం పెంచి మంచిగా బొట్టు పెట్టుకున్న ఈతగాడేనట భద్రాచలంలో 6 అంతస్తుల కూలిన బంగ్లాను కట్టింది. అట్లా పర్మిషన్ లేకుండా కట్టొద్దు. ఒకవేళ గట్టినా గట్టిగా లేని పునాది మీద అది ఆగది అని ఇంటికి పోయిన పంచాయతీ ఆఫీసర్లు చెప్పిండ్రట. అయినా ఎవ్వల మాట చెవును ఎక్కించుకోకుండా కట్టుడు మొదలు పెట్టే వరకు అయ్యగారి ఇంటికి పోయినరట ఆఫీసర్లు. అప్పుడు జరిగిన లొల్లి చూడుండ్రి ఎట్లయిందో. ఇన్నరా? ఖబర్దార్, జాగ్రత్త, నీ పని నువ్వు చూసుకో, చల్ నడువు ఇక్కడ నుంచి, వెళ్ళిపో అని వాళ్ళనే బెదిరించిండు. కడతా బరాబర్ కడతా అన్నట్టు లొల్లి చేసుడే కాదు, ఆడోళ్లను అడ్డం పెట్టి అధికారులు వెళ్ళిపోయేటట్టు చేసిండట. ఆగో వాళ్ళు కూడా ఎంత హుషారున్నారో చూడుండ్రి. పంచాయతీ ఆఫీసర్లను వీడియో తీస్తున్నారు. ఏమనంటే ఆడోళ్లను చిడాయించిండ్రని కేసులు పెట్టడానికి గట్టి ఉపాయం వేసినట్టున్నారు. అదొకటే కాదు, వీడియో తీస్తున్నారని ఏమంటున్నారో చూడుండ్రి. ఐదు లక్షలు లంచం అడిగిండ్రు మీరు అని అంటున్నాడు. అంతేకాదు మీ అందరికీ తుడిచిపెట్టుకొని పోయే రోజులు దగ్గర పడ్డాయి అన్నట్టు. పంచాయతీ ఆఫీసర్లు మీరు బిల్డింగ్ ఎట్లా కడతారో మేము చూస్తాం అనుకుంటే వెళ్ళిపోయినరు. మరి ఆ తర్వాత ఎట్లా కట్టిండనేది తెలియదు కానీ ఇగో గిట్ల అయింది 6 అంతస్తుల బంగ్లా పరిస్థితి. అయ్యగారు అన్నట్టు ఆఫీసర్లు లంచాలు తీసుకున్నారా లేకుంటే వాళ్ళని ఎవరు లెక్క చేయకుండానే అయ్యగారు బిల్డింగ్ కట్టిండా అనేది పోలీసులు తేల్చి బంగ్లా కింద నలిగిపోయిన వాళ్లకు న్యాయం చెయ్యాలి అని కోరుతున్నారు భద్రాచలం పబ్లిక్. నిరీ ఘోరం ఉన్నారువా మనుషులు పాడుగాను. పైసా కోసం మంది పానాలు తీస్తందుకు కూడా ఏం కాడతలేరు కదా, వీళ్ళకు రోగాలు పుట్ట.